అవుతుంది పెళ్ళి. ఇప్పుడు ఈ వాగుపండి పోతే చాలా పొలాలు ఇంకోటి ఉంది సార్, మళ్ళీ వాగు ముంగటి ఇంకోటి ఉంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మనము గత 2-3 రోజుల నుంచి ఎడతెరిపి కురుస్తున్న వర్షాల వల్ల మరి వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. పొలాల్లో ఎక్కడ చూసినా కూడా నీళ్లు ఆగిపోయినాయి. మరి వాగుల చుట్టుపక్కల అయితే పొలాలు ఉన్నాయో వాగి పొంగి ఆల్మోస్ట్ ఈ గ్రామానికి చెందిన 120 ఎకరాలలో వాగు పొంగి పొరడం వల్ల ఇక్కడ మనం పత్తి పంట చూస్తున్నాము. పత్తి పంట పూర్తిగా ఏదైతే ఇంకొక 4 రోజుల్లో దీన్ని కాపుకు వచ్చిన పంటని మరి పూర్తిగా కొట్టుకుపోయింది వర్షంలో. పక్కన చూస్తే కంది, మొక్కజొన్న, మరి ఈ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇక్కడ మనకి రైతు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఆయన ఒక మరి బేగరి, ఏం పేరు, బేగరి సమ్మయ్య. మరి ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, రైతు. ఉన్న అర్ధెకర పొలానికి ఇప్పటికే దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇక్కడ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏవి కూడా ప్రభుత్వం ఇంతవరకు అతనికి సాయం చేయలేదు. సొంత ఖర్చులతోనే విత్తనాలు తీసుకొచ్చి మరి నాటడం జరిగింది. మరి ఇంతవరకు కలుపు తీసిండు, మందు కొట్టిండు, కింద అడుగు మందు వేసిండు. ఇవన్నీ ఖర్చులైనవి. మళ్ళీ ఆయన కష్టం ఏదైతే ఉందో, ఆయన భార్య, పిల్లలు, తాను ఇక్కడే కూలి పని చేస్తారు ఇదే పొలంలో. ఈ అర్ధెకర పొలాన్ని కూడా ఆయన కాపాడుకోలేకపోతే పూర్తిగా నష్టపోయింది. ఏ మాత్రం కూడా ఇది చేతికొచ్చే పరిస్థితి లేదు. అలాంటి రైతులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. మరి ప్రభుత్వము ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ గారు కానీ ఇంతవరకు పర్యటన చేయలేదు. అధికారులు కూడా ఎంఆర్ఓ కానీ లేదా ఎంపీడీఓ కానీ కలెక్టర్ కానీ ఇలాంటి పర్యటన చేసి మరి సమస్యని గుర్తించిన దాఖలాలు లేవు. సో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, వెంటనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓలు, అధికారులు పంట నష్టం అనేది అంచనా వేయాలి. రైతులకే ధైర్యం చెప్పాలి. కనీసం పంటలో మరి ₹1,00,000 పంట నష్టం అయితే కనీసం 50,000 తక్షణ సాయం కింద మరి రిలీజ్ చేయాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను.